నమస్తే వెల్కమ్ టు కెరీర్ ప్లస్ నేను శివాని ఇంటర్ తర్వాత ప్రొఫెషనల్ కోర్సులు చదవాలనుకునే విద్యార్థుల కోసం కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ అనేక కోర్సులను అందిస్తుంది. ప్రస్తుత పోటీ ప్రపంచానికి విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలకు అనుగుణంగా బీసీఏ అండ్ ఎంసీఏ వంటి ప్రోగ్రామ్స్ అందిస్తుంది. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేలా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అనేక ప్రత్యేకతలతో విద్యా విధానాన్ని రూపొందించింది. సో బీసీఏ కోర్సుల ద్వారా ఉన్నత ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలపై కేఎల్ యూనివర్సిటీ బీసీ విభాగాధిపతి డాక్టర్ భగవాన్ గారు వివరిస్తారు. నమస్తే సార్. నమస్తే అండి. సో సార్, డిగ్రీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ రంగంలో ఎలాంటి జాబ్స్ పొందుతారు అండ్ ఆ జాబ్స్ పొందాలంటే ఎలాంటి కోర్సులు చేస్తే బెస్ట్ అని చెప్తారు? డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఎంసీఏ కోర్స్ అనేది చాలా ఫీజిబుల్గా ఉంటుందండి. ఐటీ రంగంలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ రోజున, ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగంలో ముఖ్యంగా మనం చూసుకుంటే డొమైన్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఈ పర్టికులర్ డొమైన్స్ అన్నీ కూడా చాలా ఈ రోజున మోస్ట్లీ వాంటెడ్ డొమైన్స్ అండి సాఫ్ట్వేర్ రంగంలో. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్లో కూడా మనకి చాలా ఎక్స్పర్ట్స్ నీడ్ ఉంది మార్కెట్లో చూసినట్లయితే. సో మా డిపార్ట్మెంట్లో మాస్టర్స్ ప్రోగ్రాము ఎంసీఏ మేము ఆఫర్ చేస్తున్నాం స్టూడెంట్స్కి. డిగ్రీలో ఏ డిసిప్లిన్లో కంప్లీట్ చేసినా, అంటే డిగ్రీ 3 years డిగ్రీ ప్రోగ్రాంలో స్టూడెంట్స్ ఏ స్పెషలైజేషన్స్లో కంప్లీట్ చేసినప్పటికీ కూడా ఫస్ట్ క్లాస్ కనుక వాళ్ళు సాధించినట్లయితే డిగ్రీ లెవెల్లో వాళ్ళు ఎంసీఏ కోర్సుని చూస్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఎంసీఏ కోర్సు 2 years డ్యూరేషన్తో ఉంటుంది. అయితే ఇక్కడ ఎంసీఏలో మేము 4 స్పెషలైజేషన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం స్టూడెంట్స్కి. ఈ 4 స్పెషలైజేషన్స్లో కూడా స్టూడెంట్స్ వారికి మేము ఇచ్చే యొక్క అకాడమిక్ సబ్జెక్ట్స్ యొక్క నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది ఈక్వలెంట్ టు ఇండస్ట్రీ ఆన్ పార్ ఉంటుందండి. సో దట్ ఏంటంటే స్టూడెంట్స్కి రేపు ఎంప్లాయ్మెంట్ అనేది ఐటీ సెక్టార్లో చాలా ఈజీ అవుతుంది. అలాగే ఈ ఇయర్ కూడా మేము ఈ అకాడమిక్ ఇయర్లో కూడా 100% ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్ అందరికీ కూడా. మంచి మంచి కంపెనీస్ వచ్చేసి ఉన్నాయి, ఎంఎన్సీస్, వాటిల్లో ప్లేస్ అయ్యారు. లైక్ ఇన్ఫోసిస్, డెలాయిట్, నెక్స్ట్ టీసీఎస్, విప్రో, ఇలా. అలాగే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా మా స్టూడెంట్స్ అర్హత సాధించి మంచి ప్లేస్మెంట్స్ని తీసుకోవడం జరిగింది. కనుక డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఐటీ రంగంలోకి వెళ్ళాలనుకుంటే ఎంసీఏ కోర్స్ అనేది చాలా సూటబుల్ ప్రోగ్రామ్గా చెప్పుకోవచ్చండి. సో సార్, బీసీఏ ఎంసీఏ కోర్సెస్ ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఈ కోర్సులు చేయాలంటే కేఎల్ యూనివర్సిటీ ఎందుకు ఇంపార్టెంట్ అని అడిగితే ఏం చెప్తారు? బీసీఏ మాకు డిగ్రీ లెవెల్లో మా డిపార్ట్మెంట్లో మేము ఆఫర్ చేసే కోర్స్ బీసీఏ అండి, అంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటాము. ఈ బీసీఏ కోర్స్ని ఎవరు చూస్ చేసుకోవాలంటే 10+2 అంటే ఇంటర్మీడియట్ని ఎవరైతే యొక్క ఫస్ట్ క్లాస్లో కంప్లీట్ చేస్తారో, ఏ స్ట్రీమ్లో కంప్లీట్ చేసినప్పటికీ కూడా, అంటే ఇంటర్మీడియట్ని 10+2ని ఎంపీసీలో కానీ, బైపీసీలో కానీ, అలాగే సిఈసీ కానీ, హెచ్ఈసీ కానీ ఏదైనా స్ట్రీమ్లో కనుక వారు 10+2 రెగ్యులర్గా కంప్లీట్ చేసి ఫస్ట్ క్లాస్లో కనుక వారు పాస్ అయినట్లయితే ఈ యొక్క బీసీఏ కోర్స్కి వారికి ఎలిజిబిలిటీ వస్తుందండి. ఇక ఈ బీసీఏ కోర్సులో మేము ఆన్ పార్ విత్ ఇండస్ట్రీ డొమైన్స్ అన్నీ కూడా స్పెషలైజేషన్స్ కింద మా స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక అలాగే మాస్టర్స్ లెవెల్లో ఎంసీఏ ప్రోగ్రామ్ ఉంది, ఇందాక మనం చెప్పుకున్నాము. అయితే బీసీఏ కానీ ఎంసీఏ కానీ రెండు కూడా 100% ఐటీ రంగంలోకి వెళ్ళాలి అనుకునే వారికి బాగా యూస్ఫుల్ ప్రోగ్రామ్స్గా మనం చెప్పుకోవచ్చండి. అయితే ఇక ఈ బీసీఏ ఆర్ ఎంసీఏ కోర్సెస్ని మా యూనివర్సిటీలోనే ఎందుకు చూస్ చేసుకోవాలి అనుకుంటే, ఇక్కడ మా యూనివర్సిటీలో ప్రొవైడ్ చేసే ఈ అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా స్ట్రాంగ్ లెవెల్లో ఉంటుందండి. అంటే సబ్జెక్ట్స్, అలాగే వాళ్ళకి ఇచ్చే స్కిల్లింగ్ నాలెడ్జ్, ఆ డొమైన్ మీద వాళ్ళు చూస్ చేసుకున్న స్పెషలైజేషన్ మీద మేము ఇచ్చే ఆ స్కిల్లింగ్ నాలెడ్జ్ అనేది బాగా హై లెవెల్లో ఉంటుందండి. ఇక వీరు చదువుకున్నప్పుడు బీసీఏ కానీ ఎంసీఏ కానీ ఏదైతే ఈ అకాడమిక్స్కి, అలాగే అక్కడ ఇండస్ట్రీకి, ఐటీ రంగంలో ఏదైతే గ్యాప్ అనేది ఉంటుందో ఆ గ్యాప్ని మేము ఈ యొక్క కోర్స్ డ్యూరేషన్లో కంప్లీట్గా మేము ఎలిమినేట్ చేసి స్టూడెంట్ని ఆ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని బిల్డప్ చేయడం జరుగుతున్నామండి. అంటే స్టూడెంట్స్కి అకాడమిక్ అలాగే టెక్నికల్ నాలెడ్జ్ కెపాసిటీ బిల్డప్ చేస్తుంటాము. సో ఎప్పుడైతే స్టూడెంట్కి ఆ రకంగా టెక్నికల్ నాలెడ్జ్ అనేది బిల్డ్ అవుతుందో ఆటోమేటిక్గా స్టూడెంట్ అనేవాడు మంచి కాన్ఫిడెన్స్తో ఐటీ సెక్టార్లో ప్లేస్ అవుతున్నాడు. సో ఈ ఇయర్ కూడా చూసుకున్నట్లయితే బీసీఏ కానీ ఎంసీఏ కానీ మా స్టూడెంట్స్ అందరూ కూడా 100% ప్లేస్ అయ్యారు, టాప్ ఎంఎన్సీస్లో ప్లేస్ అయ్యారు. సో ఇక
ఇక బీసీఏ కోర్స్ అయినా ఎంసీఏ కోర్స్ అయినా మేము ఇక్కడ ఫాలో అయ్యే అకాడమిక్ స్ట్రాటజీ అనేది ఏ విధంగా ఉంటుందంటే అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రతి సబ్జెక్ట్లో కూడా వారికి స్కిల్లింగ్ అనేది మేము ఆఫర్ చేస్తామండి, అంటే స్కిల్లింగ్ని ప్రొవైడ్ చేస్తాము. సో ఈ స్కిల్లింగ్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టూడెంట్ కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే డొమైన్ని చూస్ చేసుకున్నప్పుడు స్పెషలైజేషన్ అనే ఒక డొమైన్ని ఆ స్టూడెంట్ అనేవాడు తప్పనిసరిగా బీసీఏ కోర్స్ అయితే 2 గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేయాల్సి వస్తుందండి. సో ఈ గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఎప్పుడైతే చేస్తాడో డెఫినెట్గా అతనికి 100% నాలెడ్జ్ అనేది ఆ డొమైన్ మీద అతను అటైన్ చేసుకోగలుగుతాడు. సో ఎప్పుడైతే గ్లోబల్ సర్టిఫికేషన్స్ అనేది ఒక స్టూడెంట్ అనేది పర్సూ చేస్తున్నాడు మా దగ్గర బీసీఏ లెవెల్లో, అలాగే ఎంసీఏ లెవెల్లో కూడా స్టూడెంట్ అనేవాడు 2 గ్లోబల్ సర్టిఫికేషన్స్ అనేది మ్యాండేటరీ అండి. కంపల్సరీగా మా దగ్గర వాడు 2 గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేస్తేనే ఆ స్టూడెంట్ అనేవాడు డిగ్రీ అనేది అవార్డు అవుతుందండి. అది బీసీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు. సో దట్ ఎప్పుడైతే ఈ గ్లోబల్ సర్టిఫికేషన్స్ అనేది స్టూడెంట్ అనేవాడు పాస్ అవుతాడో ఆటోమేటిక్గా కంపెనీలో, ఐటీ కంపెనీలో ఎస్పెషల్లీ జాబు గెట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుందండి. అందుకే మా దగ్గరికి వచ్చే రిక్రూటర్స్ కూడా చాలా హ్యాపీగా వాళ్ళు వస్తుంటారు. అన్ని ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ ఇన్ అవర్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్ కంపెనీస్ మమ్మల్ని విజిట్ చేస్తుంటాయి మా క్యాంపస్కి. సో ఈ గ్లోబల్ సర్టిఫికేషన్స్ ద్వారా ఏంటంటే స్టూడెంట్ అనేవాడు చాలా ఈజీగా జాబ్ని అటైన్ చేసుకోగలుగుతున్నాడు అండి. సో జనరల్గా ఇక్కడ ఏంటంటే ఒక గ్లోబల్ సర్టిఫికేషన్ చేయాలంటే జనరల్గా ఇండస్ట్రీలో ఒక ఐటీ ఎంప్లాయీ మాత్రమే చేయగలుగుతాడండి. అంటే అంత నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది స్టూడెంట్కి ఉంటేనే ఆ పర్టికులర్ సర్టిఫికేషన్ అనేది చేయగలుగుతాడండి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ అవ్వచ్చు, అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, అలాగే డేటా సైన్స్ కావచ్చు. సో ఈ డొమైన్స్లో ఒక గ్లోబల్ సర్టిఫికేషన్ అనేది ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ఉంటుందండి, హై లెవెల్. ఇలా 3 లెవెల్స్ని కూడా మా స్టూడెంట్స్ అనేవాళ్ళు బీట్ చేస్తుంటారండి. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ మా స్టూడెంట్స్కి యొక్క ఐటీ సెక్టర్లో జాబ్ అనేది చాలా ఈజీగా అవుతుందండి, ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. సో అయితే ఇక్కడ అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ని మేము మా అకాడమిక్స్లో, అలాగే అకాడమిక్స్తో పాటు స్కిల్లింగ్ అనే ఒక అడిషనల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఆ పర్టికులర్ డొమైన్లో మేము స్టూడెంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంటాము. సో బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా ఈజీగా వాట్ ఎవర్ గోల్స్ దే హ్యావ్ ఇన్ దైర్ మైండ్ దే ఆర్ ఏబుల్ టు అచీవ్ దెమ్ అండి. సో ఈ విధంగా మేము ఏంటంటే స్టూడెంట్కి యొక్క అకాడమిక్స్ నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ చేయడంలో వీ హ్యాడ్ సక్సీడెడ్ అండి సిన్స్ అలా లాంగ్ బ్యాక్. అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు చూసుకున్నట్లయితే మా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయ్యి దగ్గర ఈ రోజుని చూసుకుంటే మేము కంబైన్డ్ స్టేట్స్ ఆఫ్ తెలుగు, అంటే ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్కి ముందు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ, అలాగే మన ఆంధ్ర కూడా మాది ఫస్ట్ యూనివర్సిటీ అండి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీ. సో 45 years నుంచి కూడా మరి మా యూనివర్సిటీ ఈ విధంగా స్టూడెంట్స్కి నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేస్తూ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ స్టూడెంట్స్కి అన్ని కోర్సుల్లో కూడా వారు ఏవైతే స్టూడెంట్స్ డ్రీమ్స్తో మా క్యాంపస్లో మరి మా కోర్సులో జాయిన్ అవుతారో వాళ్ళు ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ అయ్యే విధంగా మా ప్రొఫెసర్స్, మా ఫ్యాకల్టీ వాళ్ళందరికీ కూడా నాలెడ్జ్ని ప్రొవైడ్ చేస్తా మేము సక్సెస్ని వారికి అందివ్వటం జరుగుతుంది స్టూడెంట్స్కి. కనుక ఇక బీసీఏ కోర్స్ 3 years ఉంటుంది, అలాగే ఎంసీఏ కోర్స్ 2 years ఉంటుంది పీజీ లెవెల్లో. సో ఈ బీసీఏ కోర్సులో ఏ విధంగా అయితే ప్రొఫెసర్స్ నాలెడ్జ్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారో ఇన్ ద సేమ్ లెవెల్ ఎంసీఏ స్టూడెంట్స్కి కూడా ఎంసీఏ కోర్సులో మేము ఈ యొక్క స్కిల్లింగ్ సర్టిఫికేషన్స్ని వారికి ప్రొవైడ్ చేయడం ద్వారా స్టూడెంట్స్ ఆ స్కిల్లింగ్ సర్టిఫికేషన్స్ని అటైన్ చేసుకుని మంచి నాలెడ్జ్ని వారు అటైన్ చేసుకుని యొక్క వారికి కావాల్సిన ఆ డొమైన్లో వారి యొక్క ఐటీ జాబ్స్ని పొందడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఎందుకు మరి వై దే హ్యావ్ టు చూస్ ద బీసీఏ ఆర్ ఎంసీఏ కోర్సెస్ ఇన్ అవర్ యూనివర్సిటీ అంటే మీరు చూసుకుంటే మా యూనివర్సిటీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. వీ హ్యావ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫిజికల్గా ఒకసారి మీరు చూసినట్లయితే పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా మోస్ట్లీ ట్రస్టెడ్ యూనివర్సిటీ అండి. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను నేను మాది యాక్చువల్గా రీసెంట్లీ బోర్న్డ్ ఇన్స్టిట్యూట్ కాదండి. అవర్ యూనివర్సిటీ ఈజ్ సిన్స్ 45 years ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద quality education
విత్ ఆల్ ది కోర్సెస్ అండి. సో ఈ రోజున మీరు ఐటీ సెక్టర్ అని అనుకుంటున్నారు, మా దగ్గర బీసీఏ స్టూడెంట్స్ తీసుకుంటే ఐటీ సెక్టార్లోకి వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు. అలాగే డిగ్రీ కోర్స్ బీసీఏ తీసుకున్నప్పుడు, అలాగే ఎంసీఏ కోర్స్ తీసుకున్న ఐటీ సెక్టార్కి ప్రధానంగా వెళ్తుంటారు. అదే విధంగా బ్యాంకింగ్ సెక్టార్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, టెలికమ్యూనికేషన్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈ రోజున మీరు ఏ పర్టికులర్ సెక్టార్ చూసుకున్నా కూడా యొక్క గ్లోబల్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నప్పుడు, గ్లోబల్ అఫైర్స్ చూసుకున్నప్పుడు రిక్వైర్మెంట్ అనేది ప్రతి సెక్టార్లో కూడా ఈ రోజున చూసుకుంటే టెక్నికల్ స్టూడెంట్స్ని వారు తీసుకోవడం జరుగుతుంది ప్రతి సెక్టార్లో. సో బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ మీరు బీసీఏ ఈజ్ ఏ టెక్నికల్ కోర్సు, అలాగే ఎంసీఏ కూడా మాస్టర్ లెవెల్లో టెక్నికల్ కోర్సు. సో మరి ఈ టెక్నికల్ కోర్సెస్లో ఎవరైతే మరి మంచి సిజిపిఏతో మంచి నాలెడ్జ్ని వారు స్కోర్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ సెక్టార్స్లో వారికి నచ్చిన జాబ్స్ని సెలెక్ట్ చేసుకుని సొసైటీలో మంచి పే ప్యాకేజెస్తో వారు సెటిల్ అవ్వడం జరుగుతోంది. ఇది మా యూనివర్సిటీలో యొక్క బీసీఏ ఎంసీఏ కోర్స్ చదివిన స్టూడెంట్స్కి అందరికీ కూడా మేము ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి స్టూడెంట్కి కూడా కనీసం అంటే మినిమం 1 జాబ్ అనేది వాడు గెట్ చేసుకుంటున్నాడు. సమ్ స్టూడెంట్స్ అయితే 4-5 ఐటీ ఆఫర్స్ని కూడా ఇయర్ వారు గెట్ చేసుకోవడం జరిగింది. సో సార్, బీసీఏ కోర్స్ చదవాలనుకునే స్టూడెంట్స్కు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి అండ్ వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉండాలని మీరు చెప్తారు? బీసీఏ కోర్స్ చూస్ చేసుకోవాలనుకున్న వారు ముఖ్యంగా ముందు వాళ్ళు 10+2 కంప్లీట్ చేయాలండి. సో ఏ స్ట్రీమ్లో 10+2 కంప్లీట్ చేసినప్పటికీ కూడా వారు ముందుగా ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మనం యూనివర్సిటీస్ని కనుక చూస్ చేసుకున్నట్లయితే వాడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, అలాగే మంచి వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటారు అక్కడ. సో ముందుగా వాళ్ళు ఏంటంటే స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఫిజికల్గా ఒకసారి క్యాంపస్ విజిట్ చేసినట్లయితే వారికి అక్కడ ఉన్న ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు గెట్ చేసుకోగలుగుతారండి. సో దట్ ఏంటంటే ఈజీగా వారు డెసిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే మీరు కనుక యూనివర్సిటీస్లోకి వెళ్తే ఆ డిపార్ట్మెంట్ని విజిట్ చేసి ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వటం, అలాగే తెలిసిన వారి ద్వారా క్యాంపస్కి వెళ్ళి అక్కడ ఎలాంటి స్పెషలైజేషన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే వారికి ప్లేస్మెంట్స్ ఎలా వస్తున్నాయి, ఎలాంటి కంపెనీస్ అక్కడికి విజిట్ అవుతున్నాయి, అలాగే అక్కడ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఏంటంటే అలాగే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది, స్టూడెంట్స్ ఎలా వారు పాస్ అవుతున్నారు, పాస్ పర్సంటేజెస్ ఎలా ఉన్నాయి, అలాగే ఏమేం కంపెనీస్ విజిట్ చేసినాయి, ఐటీ కంపెనీస్ ఎలా ఉన్నాయి, ఎలాంటి ప్యాకేజెస్తో వారు జాబ్స్ని స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా వారు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అలాగే స్పెషలైజేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఆన్ పార్ విత్ ఇండస్ట్రీ ఉన్నాయా లేదా, అలాగే ఇంకా స్టూడెంట్కి ఏదైనా అడిషనల్ లైక్ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు, అలాగే అక్కడ స్పోర్ట్స్ సెంటర్స్ ఎలా ఉన్నాయి, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్స్ ఉన్నాయా లేదా, అలాగే స్టూడెంట్ క్లబ్స్ ఉన్నాయా లేదా అంటే ఒక స్టూడెంట్ అనే అతను ఒక స్టూడెంట్ని తీసుకున్నప్పుడు అతను ఓవరాల్గా డెవలప్ అయితేనే హీ కెన్ ఈజీలీ ఆర్ షీ కెన్ సెటిల్ ఇన్ ద సొసైటీ అండి ఇన్ హీస్ ఓన్ ఫార్మెట్. అంటే స్టూడెంట్లు అనేవాళ్ళు చదువుకునే ముందు కోర్స్ చూస్ చేసుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది వారి యొక్క మైండ్ సెట్, కోర్స్ చూస్ చేసుకున్న తర్వాత చదువుతున్నప్పుడు ఒక రకంగా ఉంటుందండి. ఎందుకంటే చాలామంది ఈ రోజున సాఫ్ట్వేర్ అనేది చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్న సెక్టార్ అయింది. సో ఏంటంటే ఎక్కువగా బీసీఏ కానీ ఎంసీఏ కానీ చదువుతున్న స్టూడెంట్స్ ఏంటంటే ఐటీ సెక్టార్ వైపుకి ఎక్కువగా వెళ్తున్నారు. కనుక ఎక్కువగా ఐటీ కంపెనీస్ విజిట్ చేస్తున్న యూనివర్సిటీస్ని కనుక వీరు చూసినట్లయితే తప్పనిసరిగా వారికి వాట్ ఎవర్ ద డ్రీమ్స్ ఆర్ దేర్ ఇన్ దేర్ మైండ్ దే కెన్ ఈజీలీ అచీవ్ అండి. సో సార్, బీసీఏ కోర్స్ ద్వారా ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అలాగే స్టూడెంట్స్ ఇంకేమైనా పీజీ కోర్సులు చేస్తే బెస్ట్ అని చెప్తారా? బీసీఏ కోర్స్ చదివిన తర్వాత ఒక ఇన్స్టిట్యూట్ మంచిది అనుకోండి. ఇప్పుడు మా దగ్గర మా కేఎల్ యూనివర్సిటీని తీసుకున్నప్పుడు ఏంటంటే బీసీఏ కోర్స్ చదివిన స్టూడెంట్స్ అందరూ కూడా ఐటీ సెక్టార్లో ప్లేస్ అవుతారు, అలాగే బ్యాంకింగ్ సెక్టారు, టెలికమ్యూనికేషన్ సెక్టారు, ఇలా వారికి నచ్చిన సెక్టార్లో ప్లేస్ అయిపోతుంటారండి. అయితే ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ వారికి ఫస్ట్ నుంచి కూడా మాస్టర్స్ చేయాలి అనే ఒక స్ట్రాంగ్ ప్యాషన్ ఉంటుంది, సో అలాంటి స్టూడెంట్స్ పీజీకి వెళ్తుంటారు. సో మా దగ్గర కొంతమంది ఎంసీఏ జాయిన్ అవుతుంటారు, కొంతమంది అబ్రాడ్ వెళ్తుంటారు. ఇప్పుడు ఎందుకంటే మా దగ్గర బీసీఏ స్టూడెంట్స్ కూడా హైయర్ ఎడ్యుకేషన్కి అబ్రాడ్ వెళ్ళడం జరుగుతుంది, మాస్టర్స్ వెళ్తుంటారంటే అంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్తుంటారు. సో జనరల్గా నేను చెప్పేది ఏంటంటే మా యూనివర్సిటీకి వచ్చేసరికి ఏంటంటే బీసీఏ చదివిన స్టూడెంట్లు ఎవరు మ్యాక్సిమం హైయర్ స్టడీస్కి వెళ్ళరండి. ఎందుకంటే బీసీఏతోనే వారు సెటిల్ అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ 3 yearsలోనే వారు ఐటీలో జాబ్ అనేది వారు గెట్ చేసుకోగలుగుతారు. సో దట్ ఏంటంటే ఎప్పుడన్నా ఫ్యూచర్లో వారు కావాలంటే ఆన్లైన్ డిగ్రీస్ ఉంటాయి, అలాగే మా కేఎల్ కూడా ఆన్లైన్ డిగ్రీస్ని ప్రొవైడ్ చేస్తుంది మాస్టర్స్ లెవెల్లో అలాగే యూజీ లెవెల్లో. సో కాబట్టి ఏంటంటే మా యూనివర్సిటీకి వచ్చేసరికి స్టూడెంట్స్ అనేవాళ్ళు
వాళ్ళు బీసీఏ చదివిన వాళ్ళు చాలా తక్కువ మందే పీజీకి వెళ్తుంటారు. ఇక వచ్చేసరికి ఏంటంటే దట్ ఈస్ ద ప్యాషన్ అండి, ద ప్యాషన్ ఆర్ ద డిజైర్ ఆఫ్ ది స్టూడెంట్ అండి. స్టూడెంట్ అనేవాడికి మాస్టర్స్ అనేది చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా ద స్టూడెంట్స్ దే కెన్ చూస్ ది మాస్టర్స్ కోర్స్ అండి. సో యాజ్ ఫార్ యాజ్ బీసీఏ కోర్స్ ఈస్ కన్సర్న్ విత్ అవర్ యూనివర్సిటీ, 90% స్టూడెంట్స్ ఆర్ ఆల్రెడీ దే ఆర్ గోయింగ్ ఫర్ ది ప్లేస్మెంట్స్ అండి. లైక్ ఐటీ సెక్టార్ కావచ్చు, ఇందాక చెప్పుకున్నట్టుగా బ్యాంకింగ్ సెక్టారు, టెలికమ్యూనికేషన్ సెక్టారు, అలాగే వాట్ యు కాల్ సమ్ అదర్ సెక్టార్స్ ఉన్నాయి. ఇంకా మీకు ఇంకా కావాలంటే అగ్రికల్చర్ సెక్టార్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అలాగే హెల్త్ కేర్ డొమైన్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇలా అంటే వారికి ఎందుకంటే ఈ రోజున మీరు చూస్తే డిగ్రీ కోర్స్ బీసీఏ అనేది టెక్నికల్ డిగ్రీ కోర్స్ అండి, ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎనీ గవర్నమెంట్ జాబ్, గ్రూప్ 2 గ్రూప్ 1 జాబ్స్ వరకు దీనికి ఎలిజిబిలిటీ ఉంది. సో కొంతమంది గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది కాంపిటీషన్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, సివిల్స్ రాసే వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఏంటంటే ఇండియాలోనే కాదు అబ్రాడ్లో కూడా ది డిగ్రీ కోర్స్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అండి. సో సార్, కేఎల్ యూనివర్సిటీలో బీసీఏ కోర్స్ తీసుకోవాలన్న స్టూడెంట్స్కి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అండ్ అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? బీసీఏ తీసుకోవాలి అనుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇంటర్మీడియట్ 10+2 రెగ్యులర్గా కంప్లీట్ చేసి ఉండాలండి. అలాగే ఫస్ట్ క్లాస్తో వాళ్ళు పాస్ అయినట్లయితే అంటే 55% దగ్గర నుంచి కూడా అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది, బేస్డ్ ఆన్ ద రిజర్వేషన్స్ కేటగిరీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ బీసీఏలో జాయిన్ అవ్వాలనుకున్న వారు ఈ 10+2ని కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్లో అది ఏ స్ట్రీమ్లో కంప్లీట్ చేసినా పర్లేదండి, ఎనీ డిసిప్లిన్ దే మస్ట్ కంప్లీట్ ద ఇంటర్మీడియట్ అండి. రెగ్యులర్ మోడ్లో కంప్లీట్ చేయాలి అది కూడా. సో రెగ్యులర్గా ఎవరైతే ఈ ఇంటర్మీడియట్ని కంప్లీట్ చేశారో ఏదైనా ఒక పర్టికులర్ స్ట్రీమ్లో వారు మాకు ఏవో ఆఫీస్ ఉంటుందండి విజయవాడలో, నియర్ మ్యూజియం రోడ్లో ఉంది, మ్యూజియం రోడ్లో ఉంటుంది ఏవో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు, అక్కడ అడ్మిషన్ టీం ఉంటారు. అలాగే క్యాంపస్కి వచ్చినా కూడా ఒకసారి ఏంటంటే క్యాంపస్లో హెల్ప్ డెస్క్ ఉంటుంది. ఈ క్యాంపస్లో ఉండే హెల్ప్ డెస్క్లో అడ్మిషన్ టీం పీపుల్ ఏం చేస్తారంటే వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఏంటంటేనండి స్టూడెంట్ అనేవాళ్ళు బీసీఏలో లేదా ఎంసీఏలో ఏదైనా పర్టికులర్ కోర్స్లో వారు చూస్ చేసుకుని జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు మేము ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక స్టూడెంటు పేరెంట్ డెఫినెట్గా క్యాంపస్ని ఫిజికల్గా విజిట్ చేయాలండి. విజిట్ చేసి అక్కడ ఉన్న ప్రోగ్రెస్ని చూడాలండి. అంటే ఆ పర్టికులర్ కోర్సు ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అయింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు ఆ కోర్స్ని, అలాగే అక్కడ మంచి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, ఇవన్నీ తెలుసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ కోర్స్ మీద అతనికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుందండి. సో ఎప్పుడైతే ఆ కోర్స్ మీద నాలెడ్జ్ వచ్చిందో ఆటోమేటిక్గా ఇన్స్టిట్యూట్ అనేది ఏ ర్యాంకింగ్లో ఉంది, నేషనల్ లెవెల్లో ఏ ర్యాంకింగ్లో ఉన్నారు, అలాగే వారికి మాది వచ్చేసరికి కేటగిరీ 1 యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ అనేది, అలాగే వరల్డ్ క్యూఎస్ ర్యాంకింగ్లో కూడా మేము బెటర్ ర్యాంకింగ్లో ఉన్నాం ఈ రోజున. సో కాబట్టి ఏంటంటే వారు స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఎప్పుడు కూడా ఫిజికల్గా విజిట్ చేస్తేనే వారికి ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ మీద కానీ అలాగే వాళ్ళు చదవాలనుకున్న కోర్స్ మీద కానీ వారికి మంచి నాలెడ్జ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఫైనల్లీ కేఎల్ యూనివర్సిటీ గురించి పేరెంట్స్కి అండ్ పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? కేఎల్ యూనివర్సిటీ అనేది ఇట్ ఈస్ నాట్ recently born institute అండి. ఇట్స్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అండ్ స్టార్టెడ్ ఇన్ ద ఎర్లీస్ ఆఫ్ 1980s అండి. 1980sలో స్టార్ట్ చేస్తున్న ఒక యూనివర్సిటీ మాది. సో కాబట్టి ఏంటంటే అలాగే మీకు చెప్పాను, మా స్టూడెంట్స్ అనేవారు కేఎల్ యూనివర్సిటీలో చదువుకున్న వారు చెప్తారు. మీకు ఈ రోజున చూస్తే మీరు ఆల్రెడీ దేర్ ఆర్ సో మెనీ స్టూడెంట్ సక్సెస్ స్టోరీస్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్స్ అండి. అంటే స్టూడెంట్ అనేవాళ్ళు మా దగ్గర కోర్స్ చూస్ చేసుకుని చదివి వారు ఎంప్లాయ్మెంట్తో బయటకు వెళ్ళినప్పుడు వారు ఎంత హ్యాపీగా ఉంటారనేది వారి మాటల్లోనే, అంటే స్టూడెంట్స్ మాటల్లోనే యూట్యూబ్లో వాళ్ళు రకరకాల సక్సెస్ స్టోరీస్ని వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది మన ఈ సొసైటీకి. అదే కూడా చూడొచ్చు. అలాగే ఏంటంటే మాకున్న యూనివర్సిటీలో మెయిన్ అసెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. అంటే క్లాస్ రూమ్స్ కావచ్చు, లైబ్రరీస్ కావచ్చు, ప్రాక్టికల్ ల్యాబ్స్ కావచ్చు, స్కిల్లింగ్ ల్యాబ్స్ కావచ్చు, అలాగే ఇంకా ఈ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే ఒక చోట ఎక్విప్ అయి ఉంటుందో సో ఇట్ ఈస్ డెఫినెట్లీ డిఫరెంట్ దాన్ ఎనీ వన్ ఇన్ ద ఇండియా అండి. ఇండియాలో మేము ద బెస్ట్ యూనివర్సిటీగా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చూసుకున్నా, ఫ్యాకల్టీని చూసుకున్నా, అడ్మినిస్ట్రేషన్ చూసుకున్నా, ప్లేస్మెంట్స్ చూసుకున్నా, సో ఇలా ఏ పర్టికులర్
డివిజన్లో చూసుకున్నా కూడా వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఎనఫ్ అండి. సో దట్ ఏంటంటే ఈ రోజున స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈజీగా వారు ఇంటర్మీడియట్ అయిన తర్వాత దే ఆర్ జస్ట్ కమింగ్ ఫర్ ఓన్లీ కేఎల్ యూనివర్సిటీ అండి. సో ఇక్కడ అందుకనే ఫిజికల్గా ఒకసారి కనుక వాళ్ళు విజిట్ చేసినట్లయితే పేరెంట్స్ స్టూడెంట్స్ ఆటోమేటిక్గా క్యాంపస్లో వారు చదవాలనుకున్న కోర్సు ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ ఉన్న ఫ్యాకల్టీతో ప్రొఫెసర్స్తో మాట్లాడితే ఈజీగా వారికి ఒక నాలెడ్జ్ అనేది క్రియేట్ అవుతుందండి. సో ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఈ రోజున చూస్తే చాలా చోట్ల అవార్డ్ ఆఫ్ డిగ్రీస్ ఉంటాయండి. బట్ యాజ్ ఫార్ యాజ్ కేఎల్ యూనివర్సిటీ ఈజ్ కన్సర్న్డ్ విత్ ఎడ్యుకేషన్, మా యూనివర్సిటీ యొక్క మేజర్ ఫోకస్ ఏంటంటే ఒక స్టూడెంట్ మా దగ్గర ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు నాలెడ్జ్ని ఇస్తాము. ఆ నాలెడ్జ్తో అతను కనుక ఎంప్లాయ్మెంట్ని కనుక అతను సాధించగలిగిన రోజున డెఫినెట్లీ హీఈస్ ద సక్సెస్ స్టోరీ అండి. సో అది మేము సిన్స్ 45 years it is happening అండి with our university. That's why many times I am telling ours is the very best university in India because of these reasons అండి. ఎస్పెషల్లీ ఎందుకంటే ఒక స్టూడెంట్ కాదండి, ఈ రోజున మనం చూసుకుంటే మోర్ దాన్ 7,000 ఆఫర్స్ ఈ అకాడమిక్ ఇయర్ 24-25 అకాడమిక్ ఇయర్ కనుక మీరు చూసుకున్నట్లయితే మోర్ దాన్ 7,000 ఆఫర్స్ ప్లేస్మెంట్ ఆఫర్స్ స్టూడెంట్స్కి వచ్చినాయండి. సో అంటే మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ తీసుకుంటే ఒక స్టూడెంట్కి 4 to 5 ఆఫర్స్ కూడా వచ్చినాయి, ప్లేస్మెంట్ ఆఫర్స్. అంటే ఐటీ సెక్టర్ కావచ్చు, అలాగే వారు చూస్ చేసుకున్న స్పెషలైజేషన్ బట్టి డొమైన్ బట్టి అలా రావటం జరిగింది. సో ఇంత 45 years నుంచి కూడా ఎడ్యుకేషన్ని క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నామంటే నౌ మీరు ఒకసారి మీరే యూ కెన్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ హౌ ద యూనివర్సిటీ ఈజ్ రన్నింగ్ సిన్స్ 45 years అనేది మీకే అర్థమవుతూ ఉంటుందండి. సో కనుక ఏంటంటే మీరు కనుక ఒకసారి యూనివర్సిటీని ఫిజికల్గా విజిట్ చేస్తే వడ్డేశ్వరంలో మెయిన్ క్యాంపస్ ఉంటుందండి మాది కేఎల్ యూనివర్సిటీ, ఇక్కడ గుంటూరు డిస్ట్రిక్ట్ వడ్డేశ్వరం. సో ఒకసారి మీరు విజిట్ చేసినట్లయితే డెఫినెట్గా ఆ డిపార్ట్మెంట్ ఆ కోర్సు ప్రొఫెసర్స్ డెఫినెట్గా వారికి హెల్ప్ చేస్తారు. బేస్డ్ ఆన్ దట్ దే కెన్ టేక్ ద డెసిషన్ ఆల్సో అండి. సో అలాగే ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇందాక నీకు చెప్పినట్టుగా మాకు విజయవాడలో ఏవో ఆఫీస్ ఉంటుంది మ్యూజియం రోడ్ దగ్గర, అట్లాగే మెయిన్ క్యాంపస్ వడ్డేశ్వరం అని చెప్పాను, అక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది, అక్కడ కూడా అడ్మిషన్ పీపుల్ ఉంటారు. సో ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.